శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మిథున రాశి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి వారి యొక్క సంవత్సర ఫలితాలు అంటే ఈ సంవత్సరం యొక్క బడ్జెట్ వారిది ఏ విధంగా ఉంటుంది, మరి దాన్ని వీళ్ళు ఈ సంవత్సరం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ముఖ్యంగా ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మరి మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5 ఉండడం జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు ఆదాయం ఖర్చు సమానంగా ఉన్నాయి కాబట్టి మరి ఈ సంవత్సరంలో వాళ్ళ యొక్క బడ్జెట్ బ్యాలెన్స్ షీటు మరి పూర్తిగా జీరో బ్యాలెన్స్తో టాలీ అయినట్టు చెప్పడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు మరి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే గతంలో అంటే లాస్ట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ అయినటువంటి రుణాలు మళ్ళీ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి సంవత్సరానికి మన మిగులు బడ్జెట్ చూసుకుంటే జీరో బ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంత వరకు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ కొంతవరకు కంట్రోల్ చేసుకోవడం మంచిది. అంటే మనకి మరి 1,00,000 రూపాయల ఆదాయం వస్తే కనీసం 80,000 ఖర్చు పెట్టుకుని 20,000 దాని మిగులు బడ్జెట్గా వేసుకుంటే అది ఒక విధంగా ఈ జాతకులకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి స్వభావ సిద్ధంగా ఈ మిథున రాశి వారికి ఉన్నటువంటి అనవసర ఎక్స్పెండిచరు, అవసరానికి మించి ధనాన్ని ఖర్చు పెట్టడం, అలాగే అవసరం లేని వస్తువులు బాగా హై క్వాలిటీ ఎక్కువ రేట్లు ఉన్నాయి కొనడం వల్ల కొంతవరకు ఈ విధంగా వాళ్ళ మనీని వృధా చేయడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఖర్చుల్ని కంట్రోల్ చేసుకొని 100% ఆదాయంలో 80% ఖర్చు పెట్టుకొని నో డౌట్. అంతకన్నా వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టుకున్నా మరి చేతులు కట్టినట్టు ఉంటాయి. కాబట్టి 20% సేవింగ్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో దాన్ని బట్టి అది కొంతవరకు మీరు మిగులు బడ్జెట్లో పడే అవకాశం ఉంది. సో ఇక వీళ్ళ యొక్క రాజపూజ్యం 3, అవమానం 6 ఉన్నది. సో ఇంచుమించుగా మనకి చూసుకుంటే ఏంటంటే 33% మరి రాజపూజ్యం గౌరవం, 66% అవమానకరంగా ఉంది. కాబట్టి క్రీడా రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ఏదైనా పోటీల్లో పాల్గొనేటప్పుడు సాధ్యమైనంత వరకు మరి ప్రత్యర్థుల్ని అంచనా వేసుకొని జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. సో అలాగే వీళ్ళకి ప్రమోషన్ సంబంధించిన విషయంలో తక్కువ శాతం అభివృద్ధి కనబడుతూ ఉంటుంది అన్నమాట. అంటే అవమానం అంటే మనం అనుకున్న టైంకి ప్రమోషన్ రాకపోవడం, మనకన్నా తక్కువ వాడికి ఎక్కువ ప్రమోషన్ రావడం ఇది. కాబట్టి 99% మరి జాతకులకి ఈ సంవత్సరంలో పెద్దగా ఉద్యోగంలో అభివృద్ధి సంబంధించిన విషయాల్లో అంత ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు, మనం ఆశించినటువంటి డెవలప్మెంట్ ఈ సంవత్సరంలో రాకపోవచ్చు. కాబట్టి కొంతవరకు దాన్ని జీర్ణించుకొని పెద్దగా అవమానపడకుండా టేక్ ఇట్ ఈజీగా తీసుకొని మన పని మనం చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. బట్ ఏదైనప్పుడు కూడా మరి రాశి వారికి ఫైనాన్స్ పొజిషన్ ఓకే, కానీ పోటీల్లో పాల్గొనేవాళ్ళు అలాగే విశేషమైన అభివృద్ధిని ఆశించే వాళ్ళు మాత్రం కొద్దిగా నిరాశ పడవలసి ఉంటుంది. ఇక ముఖ్యంగా సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం ప్రధానంగా శని, గురువు, రాహు, కేతువుల్ని మనం తీసుకొని వాటి యొక్క ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం ప్రారంభమవుతున్నటువంటి ఉగాది మనకి ఏప్రిల్ 9వ తారీఖున ఉగాది ప్రారంభం అవుతుంది. మరి 9వ తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఉగాది నుంచి 30వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా గురువు 11వ స్థానంలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత 12వ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అంటే నెలాఖరు వరకు, ఏప్రిల్ నెలాఖరు వరకు కామ త్రికోణంలో కొంతకాలంగా మీ యొక్క కోరికల్ని తీరుస్తూ ఆర్థిక పరంగా మిమ్మల్ని ఇంప్రూవ్ పెట్టినటువంటి గురు భగవానుడు మే 1వ తారీఖు నుంచి మోక్ష త్రికోణంలోకి రావడం జరుగుతుంది. అంటే 4, 8, 12 భావాల్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు ఎక్కువగా మోక్ష త్రికోణం అంటే
చాలా వరకు ఆధ్యాత్మికంగా ప్రశాంతపరమైన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఒక ప్రశాంతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మరి మనశ్శాంతిగా ఉండే చోటులోకి మారే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెద్దగా బాధ్యతలను పట్టించుకోకుండా హ్యాపీగా ఆనందంగా గడిపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చాలా వరకు మరి గురువు ఈ రాశి వారికి దశమాధిపతిగా వ్యయంలోకి మారడం వల్ల ఉద్యోగరీత్యా ప్లేస్ మారడం కానీ విదేశ అవకాశాలు కానీ వచ్చే అవకాశం ఉంది. అది మరి ఉద్యోగ అన్వేషణలో కానీ ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి కొంత ఏజ్ పైబడి ఆధ్యాత్మిక రంగంలో ఉందాం అనుకున్న వాళ్ళకి ఒక ప్రశాంతమైనటువంటి ఒక పుణ్యక్షేత్రం కానీ ఒక షిరిడి లేదంటే ఒక పుట్టపర్తి లాంటి ప్రశాంత ఆధ్యాత్మిక కేంద్రాల్లో వాళ్ళ యొక్క జీవనం గడిపే విధానం కొంతకాలం పాటు ఆ ప్లేస్లోకి మారడం కానీ లేదంటే వాళ్ళు మనశ్శాంతి ఇచ్చే చోట్లోకి మారడం కానీ లేదంటే వేరైనా ఒక ప్రశాంతమైన చోట్ల ఒక గృహాన్ని ఒక ఆశ్రమాన్నో లేదా ఒక కుటీరాన్నో నిర్మించుకొని హ్యాపీగా లైఫ్ని స్టార్ట్ చేసే ఉంది. ఇది కొంతవరకు మరి 60 సంవత్సరాలు 60 దాటిన వారికి, ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఉద్యోగంలో ప్లేస్ చేంజ్ విదేశ ప్రయాణం జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద గురువు ఏ భావంలో ఉన్నా కొంతవరకు మంచే చేస్తూ ఉంటాడు. ముందు కొంత కఠినంగా ఉన్న జాతకుని తీర్చిదిద్ది, అంటే గురువు ఒక ఉపాధ్యాయుడు కాబట్టి మీ యొక్క అప్పటిదాకా ఉన్నటువంటి పరిస్థితుల్ని మీ యొక్క బలహీనతల్ని వీక్నెస్ని స్ట్రాంగ్ చేసి ఒక గుణపాఠం చెప్పి మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టడమే గురువు యొక్క ఉద్దేశం. కాబట్టి ప్రస్తుతం మాత్రం కంపల్సరిగా గురువు వల్ల ఎట్టి పరిస్థితులు కూడా అపకారం చేసే అవకాశం లేదు, అది మంచే జరుగుతుంది. ఇక ఈ నెలంతా ఈ సంవత్సరం అంతా కూడా శని 9వ స్థానంలో ఉంటాడు. అంటే కామ త్రికోణాన్ని యాక్టివేట్ చేస్తుంటాడు. 9వ భావం అంటే ధర్మ త్రికోణం కాబట్టి మీ యొక్క ధర్మాన్ని నిజాయితీని అలాగే మీ యొక్క యాక్టివేషన్ బిహేవియర్ అంతా కూడా మరి ఈ 9లో ఉన్నటువంటి శని భగవానుడు 1, 5, 9 భావాల యొక్క తన ప్రభావాన్ని చూపిస్తుంటాడు. అంటే పూర్వపుణ్యాన్ని ఈ జన్మలోకి మీకు అనుసరించే విధంగా వృత్తిలో మీకు అభివృద్ధిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఒక మెడిటేషన్ కానీ ఒక ధ్యానం కానీ ఒక వ్యాయామం కానీ ఏదో ఒక మరి క్రియ ద్వారా శరీరాన్ని క్రమశిక్షణలో పెడుతూ యోగ మార్గం ద్వారా ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళే ప్రయత్నం ఈ శని భగవాను చేయడం జరుగుతుంది. సాధారణంగా శని ప్రభావం ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ మరి ఈ మెడిటేషన్ ద్వారా కానీ ఈ ప్రాణాయామం వల్ల కానీ ఆసనాల ద్వారా కానీ శ్వాసక్రియ ద్వారా కానీ ఏదో ఒక మరి ఈ వాయు సంబంధించిన గ్రహం కాబట్టి వాటిని బంధించి మరి ఈ యోగ మార్గం ద్వారా వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరుకునే ప్రయత్నం చేయడంలో శని భగవానుడు ఖచ్చితంగా మీకు సహకరిస్తాడు. ఒక మంచి క్రమశిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి గ్రహాలు ఈ గురు శనితో పాటు రాహు దశమ స్థానంలో ఉంటూ 2, 6, 10 అంటే అర్ధ త్రికోణాన్ని యాక్టివేట్ చేయడం వల్ల ఫారెన్ మనీ సంపాదించే వాళ్ళకి అలాగే విదేశ ధనం సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకి, సో అలాగే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ రాహుగ్రహ అనుగ్రహంతో ఆర్థిక పరంగా అనుకున్న ఆదాయానికన్నా వేరే మార్గం ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నిజాయితీగా న్యాయ మార్గంగా ఎంతైతే మీకు ఎలిజిబిలిటీ ఉందో అంతే ధనం సంపాదించే ప్రయత్నం చేస్తే జాతకుడు సంపాదించిన దానితో తృప్తిగా ఉండే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి మేజర్ గ్రహాలు ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉండడం జరిగింది. ఇంకా మేలైన ఫలితాల కోసం శివుని యొక్క ఆరాధన వీళ్ళు 100% చేసుకోవడం, ఎక్కువ ఓం నమ శివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని కానీ మృత్యుంజయ మహామంత్రాన్ని కానీ వినడం వల్ల కానీ చదవడం వల్ల కానీ కంప్లీట్గా మంచి అభివృద్ధి వాళ్ళ జీవితాశయం నెరవేరే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గ్రహాలు అంటే మనం మాస ఫలితాలు, వార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు గ్రహాలు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్నప్పుడు అవి సువర్ణమూర్తి, రజితమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తిగా వాటికి ప్రవేశించినప్పుడు వాటి స్థితిని బట్టి ఈ విధంగా అవి యాక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఉదాహరణకి ఏదో గురుగ్రహం మారితే కొన్ని రాశుల వారికి సువర్ణమూర్తిగా ఉండడం జరుగుతుంది.
అద్భుతమైన యోగాన్ని ఇస్తూ ఉంటాడు ఆ రాశుల వారికి. కొంతమందికి తామ్రమూర్తిగా ఉంటాడు, కొంతమందికి లోహమూర్తిగా ఉంటాడు. అంటే ఈ లోహమూర్తిగా ఉన్న వాళ్ళకి మంచి స్థానంలోకి వచ్చినా కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అదే రజితమూర్తిగా ఉన్న వాళ్ళకి కొంత మిక్స్డ్గా ఉండడం జరుగుతుంటుంది. ఇలా ప్రతి గ్రహానికి కూడా ఈ మూర్తి నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల కూడా మరి గోచారరీత్యా ఇప్పుడు ఏలినాడు శని వచ్చింది, అదే సువర్ణమూర్తి అయితే పెద్ద ఇబ్బంది పెట్టడం. ఈ విధంగా అందరికీ ఒకే విధంగా ఉండదు, రాశులను బట్టి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా గోచారంలో పర్టికులర్గా నిర్ణయించవలసిన విషయం. అది వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా ఎవరైనా జ్యోతిష్కుని చూపించుకున్నప్పుడు ఆ గ్రహం ఏ భావంలోకి వస్తుంది, అది ఏ మూర్తిగా నిర్ణయించడం జరిగింది అన్న విషయం మీదే ఆ ఫలితం ఆధారపడి ఉంటుంది. అలాగే గ్రహాలు మారినప్పుడు కూడా అష్టకవర్గు అని ఒకటి ఏర్పడుతుంటుంది. అంటే ఒక్కొక్క గ్రహం కొన్ని బిందువులు ఇస్తూ ఒక సామూహికంగా ఒక అష్టకవర్గు ఏర్పడుతుంటుంది. సో ఈ అష్టకవర్గులో విడివిడిగాను అష్టవర్గు ఉంటుంది, అన్నిటికీ కలిపి ఒక అష్టవర్గు ఉంటుంది. సుమారుగా శని మీ జాతకంలో ఒక 7 గ్రహాలు ఉన్న రాశి మీద, శని 7 బిందువులు ఇచ్చినటువంటి రాశి మీద సంచరించినప్పుడు అది ఏ భావమైనా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అది 11లోకి వచ్చినా కూడా శని భగవానుడు 0 బిందువుల మీద ప్రయాణిస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉపయోగించడం చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అందువల్ల ఈ అష్టవర్గులో బిందువులు, ఈ మూర్తి నిర్ణయం రెండూ కూడా ఈ జ్యోతిష విధానంలో చాలా ఇంపార్టెంట్ అయినవి. ముఖ్యంగా గోచార సంబంధించిన విషయాల్లో ఈ 2 విషయాలు, అంటే ఒకటి ఈ మూర్తి నిర్ణయం, 2 ఈ అష్టకవర్గ బిందువులు పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ఆ గ్రహం ఇచ్చే ఫలితాన్ని నిర్ణయిస్తే ఇంకా అనుకూలమైనటువంటి అక్యురేట్ ఫలితాలు మీరు పొందగలిగే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా ఈ ఉత్తరాది రాష్ట్రాల్లోనూ తమిళనాడులో కూడా ఈ సిస్టాన్ని అమలు చేస్తూ ఉంటారు. సో మరి తీరుకున్న వాళ్ళు జ్యోతిష్కులు కూడా పరిశీలించవచ్చు. అలాగే జ్యోతిష్ అభిమానులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జ్యోతిష్కుని సంప్రదించినప్పుడు ఈ విషయాన్ని కూడా తెలుసుకుంటే మీకు ప్రతి సంవత్సరం మీరు జన్మ జాతకంలో ఈ అష్టకవర్గు సీట్ ఒకటి ఉంటుంది అన్నమాట. రవికి ప్రత్యేకంగా, శనికి ప్రత్యేకంగా ఉంటుంది, అన్నీ కలిపి ఒకటి ఉంటుంది. అది తీసుకోవడం వల్ల మీకు మీరే రవి మారినప్పుడు ఎన్ని బిందువుల మీదకి వచ్చాడు, రవి 6 బిందువుల మీదకి వచ్చాడు, ఈ నెలంతా 100% బాగుంటుంది. రవి 4 బిందువులు వచ్చాడు, యావరేజ్గా ఉంటుంది. రవి 0 బిందువు మీదకి వచ్చాడు, చాలా దరిద్రంగా ఉంటుంది. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించి నిర్ణయించుకుంటే మీరు ఖచ్చితమైన ఫలితాలు పొందుతారు. జ్యోతిష్యం మీద నమ్మకం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.